ప్రపంచంలోని ప్రతి మనిషి సుఖశాంతుల్ని కోరుకుంటాడు. విషయాదుల వల్ల వచ్చే సుఖాలు అశాశ్వతాలైతే విశ్వేశ్వరుని వల్ల పొందే సుఖం, శాంతి శాశ్వతం. భుజించిన ఆహారం తిరిగి వమనం చేసుకుంటే ఎంత అసహ్యకరమో ఈ ప్రాపంచిక భోగాలు అంతే. ప్రకృతి ధర్మాన్ని ఆశ్రయించిన జీవరాశులు ఎవరిపైన ఆధారపడకుండా సుఖశాంతులతో జీవిస్తున్నాయి. మతి ఉన్న మనిషి శృతి లేక దుఃఖాల పాలవుతున్నాడు. గత 3 నెలలుగా క్యాన్సర్ పేషెంట్స్ అధికంగా వస్తున్నారు. నెలకు కనీసం 5 వస్తున్నారు. క్యాన్సర్ ఎక్కడొచ్చినా క్యాన్సరే. అది నాకు ఇచ్చిన గురుదేవుడు ఇచ్చిన జ్ఞానంతో, నా మందు పైన ఉన్న నమ్మకంతో వారికి 1 గంట సేపు కూర్చోబెడతాను. మందు 1 డోసు 2 డోసులు ఇస్తాను. గంటలో అరగంటలో వాళ్ళు కొద్దిగా తగ్గింది పర్వాలేదు అన్న నమ్మకం ఉన్నప్పుడే మందిస్తాను. మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సాయం చేయడానికి ముందుకు రండి. ఈ వ్యాధి ఎక్కువగా రక్తహీనత వల్ల వస్తుంది. తెల్ల రక్త కణాలు అధికమైనప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి శరీరాన్ని మొత్తం పాడు చేస్తుంది. మంచి పనికి త్వరపడు, నీ మనసును చెడు నుంచి తిప్పు. మంచి పనికి జాలమైన మనసు చెడుకు మల్లుతుంది. మంచి పనికి త్వరపడు, నీ మనసును చెడు నుంచి తిప్పు. మంచి పనికి జాలమైన మనసు చెడుకు మల్లుతుంది. తెలియక చేసిన పాపం తిరిగి మరీ చేయరాదు. కావాలని పాపంలో లీనము కాకూడదు. పాప సంచయమున కలుగు బాధలు దుర్భరమైనవి. పాపం పండేంత వరకు పాపికుండు సుఖభ్రాంతి. ఆ పాపం పండినప్పుడు అసలు బాధ తెలుస్తుంది. మంచి ఫలించే వరకు మంచి మనసుడు సైతం చెడునే దర్శించుతాడు. మంచి ఫలించిన వేళను మంచిని గమనించుతాడు. అది నన్నేం చేస్తుందని అలక్ష్యముగా నుండరాదు. తొటుకు తొటుకు చినుకులతో తుదకు కుండ నిండుతుంది. ఉపేక్షించితే పాపం ఉబ్బడిగా పెరుగుతుంది. బొట్టు బొట్టు చినుకులతో కట్టకడపు కుండ నిండు. అదే రీతి పుణ్య సంచయానికి యత్నించవలెను. బ్రతుకు మీద తీపి ఉన్నవాడు విషం ముట్టనట్లు. పాపాలకు సజ్జనుండు బహుదూరం తొలుగుతాడు. గాలికి ఎదురుగా చల్లిన దుమ్ము మీద పడునట్లుగా సాధు హింసకుని పాపం ఎదురు తిరిగి తీరుతుంది. కడలి నడుమ దాగిన, గగన పరిధి దాటిన, గిరి శిఖరాలెక్కిన, గుహల్లోన నక్కిన పాపికి ఏ నాటికైనా పాప ఫలం తప్పునా? పాపికి ఏ నాటికైనా పాప ఫలం తప్పునా? మంచి పనికి త్వరపడు, నీ మనసును చెడు నుంచి తిప్పు. మంచి పనికి జాలమైన మనసు చెడుకు మల్లుతుంది. దుర్జనులతో దోస్తి దుఃఖాన్నిస్తుంది. సజ్జనులతో స్నేహం చేస్తే సంతోషం వస్తుంది. సత్య ధర్మాలని ఆశ్రయిస్తే సంఘంలో గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది.
జై గురుదేవ్.